నీసా పడండి. సానిద మగసా. బాగుందా? ఇది ఏ రాగం అంటే హిందువుల రాగం. మీరు పాడిన తర్వాత ఎలా ఉంది తెలుసా? ఎలా ఉందన్న? ఆందోళన. రెడీ స్టార్ట్. రెడీయా? ఒకసారి క్లాస్ చూడండి. ఒకటేసారి ఓన్లీ వన్ స్టాప్. దట్స్ ఇట్. ఓకే. సగమదనిసా సానిద మగసా సాని సానిద నిద నిదమా దమ దమప సగమదనిసా. ఇప్పుడు ఏం పాడుతుంది? ఓకే, హూ ఇస్ రెడీ టు సింగ్? ఇప్పుడు నేను పాడింది పాడాలి. కమ్ మరి సరే, ఒక్కసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దామా? రెడీ? ఒకసారి క్లాప్ కొట్టు. 1 ఒకసారి రెడీ. సగమదనిసా సానిద మగసా సాని సానిసా నిద నిదమా దమ దమప సగమదనిసా. ఎవరొచ్చి ముందు ఇక్కడికి వచ్చి పాడతారో వాళ్ళ మమ్మీకి ఒక శారీ. అయినా కూడా రావట్లేదా? మమ్మీ ఇంటికి ఓకే రెడీ. సార్ వస్తున్నారు. యాక్చువల్లీ మీరు వస్తున్నారు సార్. రెడీ స్టార్ట్. వద్దు ఆపండి. చూడండి, నమస్కారం. బాగున్నారా? బాగా డ్రాయింగ్ లో మీ పర్ఫార్మెన్స్ చూపించారా? ఓకే, ఒక మాట పిల్లలు, మీరు చదివేది ఎవరి కోసం? నిజమా? ఓకే, మీ పేరెంట్స్ ఇంటికాడ ఉన్నారా? ఇంటికాడ పేరెంట్స్ కూడా పని చేస్తున్నారు కదా. ఎవరి కోసం పని చేస్తున్నారు? మీకోసం పని చేస్తున్నారు. స్కూల్ ఎవరి కోసం పెట్టారు? స్కూల్లో టీచర్స్ ఎవరి కోసం పని చేస్తున్నారు? అందరూ ఎవరి కోసం? అందరూ మీకోసం పని చేస్తున్నప్పుడు మీరు మీకోసం పని చేయడంలో తప్పుందా? ఇలా కొంతమంది సిన్సియర్గా ఎవరి ప్రెజర్ లేకుండా సిన్సియర్ కష్టపడతారు, అవునా కదా? కొంతమంది ఏమో సార్ల భయంతో చదువుతారు, కొంతమంది అమ్మ నాన్న భయంతో చదువుతారు, అవునా కదా? కానీ మీకోసం మీరు శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చదివితే మీరు బాగుపడతారు. కాబట్టి ఎవరి కోసం చదవాలి? ఎందుకంటే అమ్మ ఇంటికాడ ఉంటుంది, కానీ మీరు ఇప్పుడు ప్రైజ్ కొట్టుకొని వస్తే ఆమె గోల్డ్ మెడల్ వచ్చినట్టు హ్యాపీగా ఫీల్ అవుతారు, అవునా కదా? మరి అంత మంచి అమ్మను, ఓకే, మీరు ప్రైజ్ వచ్చినా రాకున్నా పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉంటుందా? గ్యారెంటీ చెప్పలేము. రాకుండా కూడా పార్టిసిపేట్ చేయడమే గ్రేట్, అవునా కదా? అమ్మకు మరి పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు మీరు గట్టిగా ఒకసారి క్లాస్ పెట్టుకొని సూపర్. అలాగే అమ్మ గురించి నేను ఒక మంచి పాట రాసుకున్నాను. నన్ను 9 నెలలు మోసిన ఆ బరువును తీయని క్షణములుగా. అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు, మీరు కడుపులో ఉన్నప్పుడు ఎంత భారం అనిపించినా సరే హ్యాపీగా భరిస్తాయి. పురిటి నొప్పులను పూల పాన్పుగా పేగు తెంచినను ప్రసవించగా. భూమి మీద అంత నొప్పి ఇంకెవ్వరు భరించరు, అమ్మ అంత నొప్పి. మరి అంత నొప్పి భరిస్తారు. ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోనా, ఇది ఒక 15,000 20,000 పెడితే వస్తుంది. కింద పలగొట్టిననుకో సేమ్ టు సేమ్ పీస్ వస్తుంది. కానీ మీకు ఎవరైతే సేమ్ టు సేమ్ పీస్ వస్తారా? మళ్ళీ మీరు రారు. కాబట్టి మీరు ఎవరి ప్రాపర్టీ? మీరు పెద్దగా మెచ్యూరిటీ వచ్చే వరకు ఎవరు చెప్పినట్టు వినాలి? తర్వాత టీచర్స్ ముగ్గురు మాత్రం చెప్పినట్టు పద్ధతిగా వింటే మీరు ఏమవుతారు? బెస్ట్ టీచర్స్ అవుతారు. ఇప్పుడు బెస్ట్ స్టూడెంట్స్, ఫ్యూచర్ బెస్ట్ యూత్, అవునా కదా? ఇప్పుడు తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు
రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మయ్యగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పుల అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బ్రతికున్న శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మ బ్రతికే ఉంటది కానీ నిన్ను చూసి నీకెళ్ళి మళ్ళీ ఆప్యాయంగా చూసుకోలేదు, అంత నొప్పులు భరించి నీకు జన్మనిస్తుంది, ఆ నొప్పులని మర్చిపోతుంది అని ఏం చేయాలి తెలుసా? మీరు చదువు అనే గిఫ్ట్, ఆ చదువు అనేటువంటి దాన్ని మీరు వెపన్గా వాడుకొని అమ్మకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? మీ సక్సెస్ని ఏం ఇవ్వాలి చెప్పండి? మీరు బెస్ట్ స్టూడెంట్సా కాదా? ఇగో భూమి మీద 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. ఇగో చీమ తెలుసు, గడ పాము, గడ కుక్క, అడ నక్క, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా చూస్తే మన మనిషి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎనిమల్ అన్నమాట, క్లెవర్ ఎనిమల్. కాబట్టి ఇందులో ఎవరికైనా నీకు చీమలు ఒకట వీళ్ళు పుట్టిస్తే దేవుడు పోతారు అంటే మనిషే గొప్ప జన్మ. ఏ జన్మ గొప్పది? మనిషి జన్మ. చాలా మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనందరికీ వాళ్ళతో పోలిస్తే ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయి. మనకున్న ఒకటి టార్గెట్ ఏంది? చదువు. చెప్పండి. ఇప్పుడు పోటీలో పాల్గొన్నారు, మీరు విన్ అయినట్టే అందరు. మీ అందరికి మరొకసారి గట్టి క్లాస్ కొట్టుకొని ప్రేమకు రూపం నాన్న, త్యాగానికి రూపం నాన్న, నీ ప్రేమే గొప్పది నాన్న, తెలిసిందే ఎవరికైనా. అవునా కాదా? నాన్న ప్రేమ అస్సలు చూపాడు, కఠినంగా ఉంటాడు కానీ అవుపడని శ్రామికుడు. అవుపడని చెప్పండి, శ్రామికుడు. మరి అలాంటి నాన్నను మీరు బాగా చూసుకుంటారా? నాన్నకు అమ్మకు మీ యొక్క గిఫ్ట్ ఇవ్వాలి. ఏం ఇస్తారు చెప్పండి? చదువు. చదువుకుంటే మంచి చదువుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? సక్సెస్ వస్తుంది. మీ అందరి ఏమేంటి చెప్పండి? ఏమి మీకు వేరే ఉంటుంది అన్న, కానీ సక్సెస్ అనేది మీరు చూపించాలి. చూపిస్తారా? మరి మీ అందరికీ ఓకే మంచి పాట, గురువు పాట పాడేసి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ఓకే మరి వన్స్ అగైన్ అడ్వాన్స్గానే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి పిల్లలకు మీ ముందు పాడే అవకాశం రావడం నా అదృష్టమా కాదా? చెప్పండి. అమ్మ నాన్న దేవుళ్ళు నాన్న ఫస్ట్ గురువులు, మేము అమ్మ నాన్న తర్వాత నెక్స్ట్ గురువులం.